గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, తిథి తద్య, రాత్రి 11:07, తదుపరి చవితి, నక్షత్రం శతాభిషం, రాత్రి 8:45, తదుపరి పూర్వభద్ర, వర్షం తెల్లవారుజాము 3:22 నుంచి 5:02, దుర్ముహూర్తం ఉదయం 5:58 నుంచి 7:40, అమృత గడియలు మధ్యాహ్నం 1:09 నుంచి 2:50, రావుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే, మీ పెట్టుబడికి మాది పూచి, సిఐఐ నార్థన్ రీజియన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలనేది లక్ష్యమని వెల్లడించారు. బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణార్థులకు ఉపకార వేతనాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో ఇచ్చేందుకు అధ్యయనం చేయండి. శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్. 10 వరకు సార్ మరోసారి గడువు పెంపు, 10 ఉన్న ముసాయిదా జాబితా ప్రచురణ. నాంపల్లి కోర్టుకు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరు. పీఎం కిసాన్ మరో 5 ఏళ్లు, ఇందుకోసం రూపాయలు 3.15 లక్షల కోట్ల వ్యయం ఖర్చు పెట్టనున్నారు. 5,070 కోట్లతో పీఎం సూర్య సరోవర్ యోజన, చమురు గ్యాస్ ఉత్పత్తి పెంపునకు 84,000 కోట్లతో సముద్ర మంథన్, కీలక పథకాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఖేలో ఇండియాకు భారీగా నిధులు సమకూరుస్తుంది. జూడో మెరుపులు, కామన్వెల్త్లో 2 స్వర్ణాలు. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. చదవయ్యాక అమెరికాలోనే పంచాలంటే $1,00,000 చెల్లించాల్సిందేనట. ఓపీటీపై కొత్త నిబంధనలు తీసుకొచ్చే యోచన కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులకు తీవ్రంగా దెబ్బ అని చెప్తున్నారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే, అంతా అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలే కాదు, ఏజెన్సీలు నకిలీవే. అక్రమాలపై సాక్షి వరుస కథనాలతో అధికారులు చలనం. ఏజెన్సీలపై ఆడిట్ చేయాలని నిర్ణయం, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద శరవేగంగా పెరిగిన ప్రవాహం. 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 3వ హెచ్చరిక వైపు వరద ప్రవాహం. నన్ను దూషించిన వారిని క్షమించా, వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి అని చెప్పేసి మోదీ అన్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలి. నన్ను, నా దివంగత తల్లిని దూషించడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. దేశం కోసం అందరం కలిసి ముందుకు సాగుదామని యువతకు పిలుపునిచ్చారు. మీ పెట్టుబడులకు రక్షణ, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామంటూ ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి సిఐ ఉత్తరాది ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ మరో 5 ఏళ్లు, రైతులకు ఆర్థిక సాయం 2031 వరకు పొడిగింపు. పథకం అమలుకు రూపాయలు 3.15 లక్షల కోట్లు కేటాయింపు. సముద్ర మంథాన్కు రూపాయలు 84,084 కోట్లు, రూపాయలు 5,070 కోట్లతో పీఎం సూర్య సరోవర్. కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు. సార్ గడువు మరోసారి పొడిగింపు. 10 వరకు ఎన్యుమరేషన్ పారాలు సమర్పించవచ్చు. జమునా రాణి ఇక లేరు. బెంగళూరు వృద్ధాశ్రమంలో తుది శ్వాస విడిచిన అలనాటి గాయని 1998లో కళామయమణి పురస్కారాన్ని అందుకున్నారు. రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు, ఉద్యమ ఊపిరి పెద్దికి కన్నీటి వందనం. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే, పరుగులు తీస్తున్న కృష్ణమ్మ, జూరాల 24 క్రస్ట్ గేట్ల ఎత్తివేత. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.31 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. పత్తికి జై, 6 తడికి సై, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్ కంపెనీలకు అల్టిమేటం చేశారు. ఈ సాక్షిలో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే, రేగా కాంతారావుపై రేప్ కేసు, పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. షూటింగ్లో రష్మికకు తీవ్ర గాయం, నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన, తుంటి భాగంలో గాయమైనట్లు గుర్తింపు. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు. ప్రస్తుతం రణబలి, మైసా చిత్రాలు బిజీగా ఉన్న రష్మిక. ప్రముఖ గాయని జమునా రాణి ఇక లేరు. సనత్ నగర్ టిమ్స్కు మర్రి చెన్నారెడ్డి పేరు. ఇన్ఛార్జ్ డైరెక్టర్గా డాక్టర్ నరేంద్ర కుమార్ నిజాయితీ పరుడిగా పేరు ఉండడంతో ఆయన్ను నియమించాలని సూచించిన సీఎం. డిఎంఈగా డాక్టర్ ఎన్ వాణి వేరువేరుగా సర్కార్ జీవోలు ఇచ్చింది.
మాది భరోసా మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి ఉగ్రరూపం భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొన్ని జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా నదిలోనూ క్రమంగా వరద పెరుగుతూనే ఉంది. ఇటు శ్రీశైలానికి 92,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది. రూపాయలు 84,000 కోట్లతో సాగర మథనం. సంద్రంలో చమురు, సహజ వాయు నిక్షేపాల వేట. 2030-31 దాకా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పొడిగింపు. వచ్చే 5 ఏళ్లకు గాను 3.15 లక్షల కోట్ల వ్యయ అంచనా. విస్తరించిన ఖేలో ఇండియా పథకానికి రూపాయలు 29,000 కోట్లు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. టేకప్కు భోగాపూర్ రెడీ. ఏపీలో నేడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు మోదీ. భోగాపూర్ నుంచే 17,900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. ఫీజు కోసం సర్టిఫికేట్ల తనఖా చట్ట వ్యతిరేకం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉంచుకుంటారా? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి హైకోర్టు మందలింపు. వారం రోజుల్లో సర్టిఫికేట్లు ఇచ్చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం. కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్, ఉండిలో రాహుల్ కానుకలు, వాటిని జేబులో వేసుకున్న యాదవ్ పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన. ఆ ఎంపీల్ని సభ నుంచి బహిష్కరించాలి విహెచ్పి సాధువుల డిమాండ్. ఇది ధర్మంపై దాడి అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు. 2025-26లో 4,18,931. దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2024-25తో పోల్చితే 10.23% వృద్ధి చెందింది. జిఎస్డిపిలో 7వ స్థానంలో తెలంగాణ ఉంది. ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది ఈ వివరాలని. ఆయుధాలు వదిలేసేందుకు హమాస్ సిద్ధం. గజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికలోని కీలక అంశం అమల్లోకి. క్రమంగా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి. హమాస్తో ఒప్పందం కుదిరింది అంటూ ట్రంప్ ధృవీకరించిన అమన్. రాష్ట్రంలో సర్గడు పెంపు. 10 వరకు పారాలు సమర్పించవచ్చు. ఎన్నికల సంఘం ప్రకటించింది. 77.12% ఎన్యుమరేషన్ పూర్తయింది. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు. నవంబర్ 30 వరకు రుజువుపై 25% రాయితీ అమలు. పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారుల సమాచారంతోనే ఫెన్సింగ్. ఆర్టీఓ, తహసీల్దార్, సర్వేయర్లు ఆర్ఐల సమక్షంలోనే వేశాం. కొండాపూర్లోని సర్వే నంబర్ 60 ప్లాట్లలోకి వెళ్లలేదు. హైకోర్టుకు తెలిపిన హైడ్రా. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే పెద్దన్నకు జోహార్. మృత్యుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ద ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి. సహచరుడికి కోల్పోయానన్న కేసీఆర్. సర్టిఫికేట్ల విద్యార్థి వ్యక్తిగత ఆస్తి అంటూ వార్తిచ్చారు. రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి. రంగనాథ్కి ఉద్దేశపూర్వక ధిక్కరనే. క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు. వీలైనంత త్వరగా బదిలీ చేయాలి అంటున్నారు. 3 కోట్లకు 13 పోస్టింగ్లు. అబ్కారీ శాఖలో సిఐ పోస్టులు వేలం. క్యూర్ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒప్పందం. రిటైర్డ్ అధికారితో మధ్యవర్తిత్వం జరిపించి ప్యాకేజ్ సెట్ చేసిన ఓ యూనియన్ నేత. టెండర్లు ఆపండి, అంచనాలు పెంచండి. టీజీ ట్రాన్స్కోలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు. ఆ టెండర్లను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు. పెండింగ్లో పలు కీలక విద్యుత్ ప్రాజెక్టులు. 220 కేవీ లైన్ టెండర్లు 5 సార్లు రద్దు చేశారు. జీపీల మేడపై కరెంటు కత్తి. విద్యుత్ బిల్లులపై పంచాయతీలకు నోటీసులు. 15వ ఆర్థిక సంఘం నిధులు మౌలిక వసతులకే. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రాక ఇక్కట్లు. ఉమ్మడి పాలమూరులో 32.6 కోట్ల బకాయిలు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఒత్తిడిలో రేవంత్ రెడ్డి. సీఎం ఇలాకా చెక్కుల దోక. చెల్లని కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన రేవంత్ సోదరుడు. బ్యాంకుకు వెళ్తే గడువు తీరిందని తిప్పి పంపిన వైద్యం. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల నిర్వాకం ఇది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
सुखं कुरु पट स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय। 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 सुखं कुरु पट स्वाहा। ॐ
सुखं कुरु पट् स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय 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 सुखं कुरु पट् स्वाहा ॐ
सुखं పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే భవేష్ మిశ్రాకు జిల్లా పాలనాధికారి బాధ్యతలు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా అదనపు బాధ్యతలని అప్పగించారు. ఆనకట్టలు చెత్రే ఆశలో ఆవిరి. మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం. కప్పల పెద్దవాగులో వృధాగా పోతున్న వరద. పైన కప్పేసి నిధులను నొక్కేసి నామరూపాలు కోల్పోతున్న మరమ్మతు పనులు. రూపాయల కోట్లు మట్టిపాలే. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం నేటి నుంచి పంపిణీ. పుడమికి జలసిరి. తల్లి పాలు చిన్నారికి మేలు. అవగాహన కల్పనకు ఏర్పాట్లు. నేడు శ్రీరామ్ సాగర్కు మంత్రులు రాక. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు శనివారం వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆయిల్ ఫామ్ రైతులకు రాయితీ యంత్రాలు. విదేశీ విద్య అధ్యయన పర్యటనకు దరఖాస్తు ఆహ్వానం. అప్పులు తీర్చేందుకు నేరాల ఉచ్చులోకి. డబ్బుపై ఆశతో విషవలయంలో యువత. క్రమబద్ధమైన జీవితంతోనే భవిత. సివిల్స్కు ఉచిత శిక్షణ అవార్తనిచ్చారు. ఊడుతున్న పెచ్చులు భయంగా విధులు. ఊర పండగ రూట్ మ్యాప్ పరిశీలన. వృత్తికి న్యాయం చేయడం అభినందనీయం. కోడిగుడ్డను ప్రభుత్వమే సరఫరా చేయాలి. ఓటు ఉంటేనే విలువ. కాగితాల్లో లెక్కలు కనిపించని మొక్కలు. సంరక్షణపై దృష్టి సారించిన యంత్రాంగం. నామమాత్రంగా ఎన్సిడి సర్వే. ఏళ్లుగా లేని ఆశా కార్యకర్తలు. ఆచార్యులకు ప్రేమ్చంద్ సాహిత్య పురస్కారం. దోస్త్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు. సామాజిక న్యాయం కోసం సంఘటిత ఉద్యమం. అసంపూర్తి పనులు తరచు ప్రమాదాలు. ఏళ్లుగా నిజామాబాద్ బైపాస్ రహదారి దుస్థితి. డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం. నీటి మడుగులో పడి ఒకరు దుర్మరణం. ఆర్మూర్. వేధింపులతో వివాహిత మృతి. ఆర్మూర్. దరఖాస్తులు ఆహ్వానం. కోటగిరి. ఆటో బోల్తా వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. నాగిరెడ్డిపేట పరిధిలో అవార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే మరోసారి 3 నెలల రేషన్. నేటి నుంచి బియ్యం పంపిణీ. ఎలనినో ప్రభావంతో ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు పూర్తి చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు. పల్లె ప్రణమిల్లే. పంటలు సమృద్ధిగా పండేలా, ఊరంతా బాగుండేలా చల్లగా చూడు తల్లి అంటూ పల్లె జనమంతా ప్రణవిల్లారు. ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం జిల్లాలోని సాలూరు మండల కేంద్రంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా. అడవులను కాపాడాలి. డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ తెలిపారు. శ్రీరామ్ సాగర్కు భారీగా వరద. వారం రోజుల్లో 8 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం ఎప్పుడు? కలెక్టర్ వద్ద తుది జాబితా. జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక. జిల్లాలో చోరు వర్షం. విదేశీ విద్య అధ్యయన పర్యటనకు దరఖాస్తులు. కష్టాల కేజీబీవీలు. నిర్వహణ నిధులు లేక అల్లాడుతున్న వైద్యం. 4 నెలలుగా విడుదల కానీ మెయింటెనెన్స్ గ్రాంట్. సొంత డబ్బులతో నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్లు అప్పుల పాలవుతున్నామంటూ అధికారుల వినతులు. అప్రెంటిస్షిప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. సమన్వయంతో పంచాలి. సిపి సాయి చైతన్య తెలిపారు. ఊర పండగ ఏర్పాట్లను పరిశీలించారు. ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బహుళ జాతి కంపెనీలతో యువతకు మంచి అవకాశాలు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఊర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కిలా నుంచి దుబ్బ వరకు రూట్ మ్యాప్ పరిశీలన. 1 రౌండ్ పిఎస్ తనిఖీ. తేయు అధ్యాపకులకు ప్రేమ్చంద్ సాహిత్య అవార్డు. ముగిసిన పరీక్షలు. బీఈడీ బీపెడ్ పరీక్షలకు 49 మంది గైరాజరు. మెరుగైన వైద్య సేవలు అందించాలి. డిఎంహెచ్ఓ రాజశ్రీ తెలిపారు. వడ్డెరలు సంఘటితంగా ఉద్యమించాలి. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర్. దేశ సమైక్యత కోసం పాటుపడాలి. కళాశాలలో రిపోర్టింగ్ అందించాలి. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందారు. ఆర్మూర్లో భర్త చేతిలో దాడికి గురైన మహిళ మృతి. హెల్త్ డెస్క్ ఏర్పాట్లు. ఎస్ఆర్ గడువు పొడిగింపు. ఒకరిపై కేసు నమోదు చేశారు. జక్రన్పల్లి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బోధన్ పరిధిలో ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే వానల ఓరు వరి నాట్ల జోరు. ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు నింపిన వాన. జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న వరి నాట్లు. 92% పూర్తయిన వరి నాట్లు. 6 మండలాల్లో అధికం. 25 మండలాల్లో సాధారణ స్థాయికి వర్షపాతం. వరుస వర్షాలతో రైతులు ఆనందం. నేడు ఎస్ఆర్ఎస్పీ మంత్రుల రాక. ప్రాజెక్టు అధికారులతో సమావేశం. ఓటుతోనే గుర్తింపు. ఎస్ఐఆర్లో ప్రతి ఓటర్ను నమోదు చేయించాలి. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి. ఎస్ఐఆర్ గడువు మరోసారి పెంపు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఉప్పొంగిన వాగులు, కూలిన ఇల్లు. దోస్తు ప్రత్యేక దశకు చివరి అవకాశం. విద్యార్థుల పొలం బాట. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శిక్షణ. నిర్మల్ కలెక్టర్కు జిల్లా అదనపు బాధ్యతలు. శ్రీనిధికి జాతీయ స్థాయి సాహితీ పురస్కారం. వానొస్తే రోడంతా చెరువే. ఎస్ఆర్ఎస్లోకి భారీగా ఇన్ఫ్లో. ప్రాజెక్టుకు 62,000 క్యూసెక్ల వరద. ఊర పండుగను ఘనంగా నిర్వహిద్దాం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. దేవతా విగ్రహాలు వెళ్లే రూటు మ్యాప్ పరిశీలన. సోయాపై బెంగ.
ఆకులపై తెగుళ్లు ఉధృతి, మచ్చలతో రైతుల ఆందోళన. పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు. యూరియాను తగ్గించి సస్యరక్షణ చర్యలతో అధిక దిగ్బలు అంటూ అధికారులు తెలిపారు. జిల్లా రైల్వే ప్రాజెక్టులపై ఢిల్లీలో కసరత్తు. రైల్వే మంత్రితో ఎంపీ అరవింద్, జిల్లా ఎమ్మెల్యేలు భేటీ. మంత్రి దృష్టికి నవిపేట, డిచ్పల్లిలో ఆర్యూబీల నిర్మాణం, నిజామాబాద్ నగరంలో మరో రైల్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయాలని వినతి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు. బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఉప్పొంగిన వాగులు, కూలిన ఇల్లు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య. అస్తకొత్తూరు ఉన్నత పాఠశాల తనిఖీ. పొంచిన ప్రమాదం, హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ ఆవార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే స్కూల్ డ్రెస్, నో అడ్రస్. ఇప్పటికే అందని యూనిఫామ్లు. బడులు ప్రారంభమై 2 నెలలు. సివిల్ దుస్తులోనే బడికి పిల్లలు. మహిళా సంఘాలకు ఇంకా చేరని వస్త్రాలు వచ్చేదన్నాడు, కుట్టించింది ఇచ్చేదన్నాడు. పట్టించుకొని సర్కార్, తల్లిదండ్రులు ఆగ్రహం. కొండను తవ్వి పులిని వదిలి. చిరుతలతోనే ఆగిపోయిన పరిశోధన. పెద్ద పులులు ఆచూకీపై అదే గందరగోళం. వేటగాళ్ల ఉచ్చులోనే బలైనట్టు అనుమానం. జలసిరులు. ఉమ్మడి జిల్లాలో 3 రోజులు కురిసిన వానలు, భారీ వర్షాలతో అలుగు పోస్తున్న చెరువులు, ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టాలు. మెను పాటించాలని ఆర్మూర్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ధర్నా. అమ్మ పాలు అమృతం. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు. ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ కలెక్టర్గా కొనసాగుతున్న మిశ్రా. ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసం. దేశవ్యాప్తంగా బాధితులు. 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. పరారులో మరొకరున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. సాలాబత్పూర్ చెక్పోస్ట్ కానిస్టేబుల్పై వేటు. ఆ వార్తనిచ్చారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.